సో ఇక్కడ చూడండి ఎంత ఉంది, $62 ఉన్నాయి కదా. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నా మీ ముందే లైవ్లో. నేను నా బ్యాలెన్స్ అయితే అప్డేట్ చేస్తున్నా. ఇప్పుడే ఈ వెబ్సైట్లో నేను విత్డ్రా పెట్టాను అనమాట. చూడండి $20 యాడ్ అయినాయి, $82 అయితే ఉన్నాయి నా వాలెట్లో. సో $82 కూడా నేను విత్డ్రా పెట్టేసి అవి నాకు ఫోన్ పే కూడా రిసీవ్ అయితే అయినాయి. చూడొచ్చు 6546 రూపీస్ అయితే వచ్చాయన్నమాట. సో ఇందులో జస్ట్ మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో అస్సలు మిస్ కావద్దు. వెబ్సైట్ వచ్చేసి చాలా జెన్యూన్ గా పేమెంట్ అయితే ఇస్తుంది. అండ్ ఎర్నింగ్ కూడా ఏ విధంగా చేయాలో చెప్తా. అండ్ బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలి ప్రాసెస్ కూడా ఈ వీడియోలోనే అయితే ఉంది. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి. మీకు ఈ వెబ్సైట్ నుంచి పేయిర్ అకౌంట్కి ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలి, అండ్ పేయిర్ అకౌంట్ నుంచి ఏటీఎం అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అండ్ ఏటీఎం అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది అన్నిటికీ సేమ్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఇన్డెప్త్గా అయితే చెప్తున్నా. మళ్ళీ నేను ఆ వీడియో చేసి 1 year అవుతుంది కదా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడకపోతే చూడండి. సో మీకు కూడా అయితే అర్థమయ్యేది అనమాట. సో పే టు బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా విత్డ్రా పెట్టుకోవాలని చెప్పేసి క్లారిటీగా అయితే చెప్తా. సో అర్థమైంది కదా. అంతకంటే ముందు గివ్ అవే అయితే రన్ అయింది. లాస్ట్ వీడియో కూడా మనం అమౌంట్ అయితే అనౌన్స్ చేసాము, కోడ్స్ అయితే ఇచ్చాము. సో దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ అంటే వాళ్ళకి సెండ్ చేసిన ప్రూఫ్స్ కూడా నేను అయితే అప్డేట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు 100 ఒకరికి సో కోడ్ అయితే చెప్పారు. సో నేనైతే పేమెంట్ అయితే చేసేసాను అనమాట. సో ఇక్కడ కోడ్ అయితే చెప్పారు, నేనైతే వాళ్ళకైతే పేమెంట్ అయితే చేసేసాను అనమాట. చూసుకోవచ్చు August 16th లాస్ట్ వీడియో. అండ్ ఈ వీడియో కూడా సేమ్ మీకు 4 కోడ్స్ అయితే ఉంటాయి. ఒక 3 అయితే వీడియోలో చెప్తా, ఒకటి వచ్చేసి నేను నోట్తో చెప్తా. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. సో అర్థమైంది కదా. సో ఎవరైతే ఫస్ట్ సెండ్ చేస్తారో నేను టైమింగ్ చూసే ఇస్తున్నా, లైవ్ కూడా పెడుతున్నా. టైం ఫాస్ట్గా ఎవరైతే సెండ్ చేస్తారో వాళ్ళకైతే ఇస్తున్నా. మీ నెట్వర్క్ అనేది మంచిగా ఉండేలా చూసుకోండి. సో ఫాస్ట్గా సెండ్ అయ్యిద్ది అప్పుడే. అర్థమైంది కదా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ యొక్క లింక్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఎర్న్ మనీ వాచింగ్ వీడియోస్ అని చెప్పేసి అయితే ఉంది. గెట్ పేడ్ ఫర్ వ్యూయింగ్ షార్ట్ వీడియోస్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు స్టార్ట్ ఎర్నింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. స్టార్ట్ ఎర్నింగ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా గూగుల్తో సైన్ అప్ అవ్వచ్చు, లేదు మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని కూడా ఇవ్వచ్చు అనమాట. అవన్నీ ఎంటర్ చేసుకొని సైన్ అప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీతో వెరిఫై అయితే చేసేయండి. మనకి సక్సెస్ఫుల్గా అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వీడియోస్ అని చెప్పేసి ఉంటుంది. డైరెక్ట్గా వీడియోస్ ఆప్షనే క్లిక్ చేసుకోండి. మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూట్యూబ్ వ్యూస్ అని చెప్పేసి ఉంది. గెట్ పెయిడ్ ఫర్ వ్యూయింగ్ షార్ట్ వీడియోస్ అని యూట్యూబ్. సో అర్థమైంది కదా. షార్ట్ వీడియోస్ చూసినందుకు మనకి ఇక్కడ అమౌంట్ వస్తుంది. అండ్ ఇక్కడే మీరు చూసుకోవచ్చు ఎంత అమౌంట్ వస్తుంది అంటే ఎన్ని వీడియోస్ చూడొచ్చు అని చెప్పేసి. యూ కెన్ వాచ్ అప్ టు 250 వీడియోస్ పర్ అవర్. ఒక గంటకి 250 వీడియోస్ చూడొచ్చు. అండ్ అప్ టు 900 పర్ డేకి వచ్చేసి 900 వీడియోస్ వరకు అయితే మనం చూడొచ్చు అనమాట. న్యూ వీడియోస్ అపియర్ ఎవ్రీ అవర్, ద లిమిట్ ఈజ్ రీసెట్ అని చెప్పేసి అయితే ఉంది. సో ఎవ్రీ అవర్కి కొత్త వీడియోస్ అయితే వస్తాయి. సో అర్థమైంది కదా. సో వర్క్ ఏంటి అంటే సింపుల్గా మనం వీడియోస్ చూస్తే సరిపోయింది అంతే, ఇంకా అంతకు మించి ఏమైతే ఉండదు. ఇప్పుడు మీకు లైవ్లోనే వర్క్ అంటే లైక్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇక్కడ వాచ్ వీడియో అయితే ఉంటుంది. వాచ్ వీడియో ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత సో జస్ట్ 10 seconds అనమాట. అది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే మనం ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అక్కడ టైమర్ అయితే రన్ అవుతుంది చూడండి. సో టైమర్ రన్ అయిన తర్వాత 10 seconds వీడియో చూసిన తర్వాత స్కిప్ వీడియో అని అయితే ఉంటుందన్నమాట. పైన చూడండి 1200 వీడియోస్ అయితే ఉన్నాయి ప్రెసెంట్. పైన బ్యాలెన్స్ చూడండి అప్డేట్ అయితే అయింది. $0.0002 అయితే మనకి పైన బ్యాలెన్స్ అయితే అప్డేట్ అయింది. సో అర్థమైంది కదా. సో ఇక్కడ నెక్స్ట్ వీడియో యువర్ వ్యూ హ్యాస్ బీన్ కౌంటెడ్ యూ హ్యావ్ గాట్ అని చెప్పేసి అయితే ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఆప్షన్ క్లిక్ చేయండి. సో సేమ్ అనమాట, సేమ్ ప్రాసెస్. సో మళ్ళీ క్లిక్ చేయండి. సో మళ్ళీ షార్ట్ వీడియో అయితే చూడండి. చూసిన తర్వాత మీరు సో 10 seconds చూసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అయితే మనకి అయితే అప్డేట్ అయితే అవుతుంది అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడొచ్చు బ్యాలెన్స్ అయితే అప్డేట్ అయితే అయింది. ఒకసారి బ్యాక్ అయితే వస్తున్నాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత రిఫ్రెష్ అయితే చేస్తున్నాం పైన చూడండి. సో మనకైతే అప్డేట్ అయితే అయింది. సో ఇంతే. సో వర్క్ వచ్చేసి పెద్దగా కష్టంగా అయితే ఉండదు. జస్ట్ కింద 10 seconds వీడియో చూస్తూ మనం ఇక్కడ అమౌంట్ అయితే ఎర్న్ చేస్తున్నాం. సో అంతకు మించి ఏం లేదు. అండ్ 1200 వీడియోస్ కూడా అయితే ఉన్నాయి. మనకి వీడియోస్ చూసే కొద్ది వస్తూనే ఉంటాయి. బట్ డేటా మిగిలిపోయినట్లయితేనే ఈ వర్క్ అయితే చేయండి మీరు. సో అర్థమైంది కదా. ఎందుకంటే మనకి డేటా కన్జ్యూమ్ అయ్యిద్ది, మీ మొబైల్ డేటా అనేది యూజ్ చేసుకునేది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. సో అర్థమైంది కదా. సో అంత అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇందులో మీరు అంటే లైక్ ఎన్ని వీడియోస్ చూస్తే మనకి ఎంత ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో అర్థమైంది కదా. సో ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్కసారి 0. వచ్చిన వీడియో వాల్యూని బట్టి ఒక్కొక్కసారి 0.002 రావచ్చు, లేకపోతే 0.0002 రావచ్చు డాలర్స్ అనమాట.
అంటే పైసెస్‌లో యాడ్ అయితాయి. మనకి ఇక్కడ రూపీస్ కాదు. ఒక్క వీడియోకి 10 రూపీస్, 5 రూపీస్ అని నేను చెప్పను. సో, థంబ్‌నెయిల్‌లో అట్లా పెట్టి ఉండొచ్చు. బట్ అంత అమౌంట్ అయితే ఎవ్వరు ఇయ్యరనమాట. అర్థమైంది కదా! ఒక్క వీడియో చూసినందుకు యూట్యూబ్ వ్యూ కౌంట్‌కి సో, ఎవరికీ అంత అమౌంట్ అయితే రాదు ఒక్క వ్యూకి. సో, అర్థమైంది కదా! బట్ ఇక్కడ వాడు బానే ఇస్తున్నాడు. ఎక్కువ వీడియోస్ ఛాన్స్ ఉంది మనకి. ఒక్కొక్క వీడియోకి పైసలన్నా ఎక్కువ వీడియోస్ జస్ట్ 10 సెకండ్సే కదా! మీరు అక్కడ 2 మినిట్స్ చూడట్లే, 5 మినిట్స్ చూడట్లే, ఫుల్ వీడియో చూడట్లా. జస్ట్ 10 సెకండ్స్ వీడియోకి పైసలు ఇస్తుండంతే. అర్థమైంది కదా! సో, దానికే మీరు కింద కామెంట్స్‌లోకి వచ్చి చాలా తక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అంటే సో, ఇంక అది అని నేను చెప్పలేను ఇంకా. సో, మీరు యూట్యూబ్‌లో గంటలు గంటల కొద్దీ షార్ట్స్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తుంటారు. దాని బదులు ఇదే బెస్ట్ కదా! సో, ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా జస్ట్ మీరు 10 సెకండ్స్ ఒక్కొక్క వీడియో చూసినందుకు ఇక్కడ పైసలు ఎర్న్ అయితున్నాయి మనకి. అవి వాలెట్‌లోకి అయితే యాడ్ అయితున్నాయి. సో, ఇదే ఎర్నింగ్ వచ్చేసి ఇంక అంతకంటే మించి ఏం లేదు. మీరు ఎర్న్ చేసుకున్నారు. మంచిగా అమౌంట్ అయితే వచ్చింది. విత్‌డ్రా ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపించేస్తా చూడండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితుంది మనకి. బ్యాంక్ అకౌంట్‌కి ఏ విధంగా విత్‌డ్రా పెట్టుకోవాలనేది ప్రాసెస్ అనమాట. సో, ఇప్పుడు చూసుకుంటే నా వాలెట్‌లో ఎంత ఉంది $34.31572 $34 ఉన్నాయి కదా! విత్‌డ్రా ఆప్షన్ క్లిక్ చేశాను నేను. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే డైలీ లిమిట్ వచ్చేసి $20 వరకునే మనం విత్‌డ్రా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు లైవ్‌లోనే విత్‌డ్రా పెడతా. పేయిర్ ఉంది. మనకి ఇంపార్టెంట్ అని చెప్పేస్తున్నా. పేయిర్ ఉంది కదా! పేయిర్ తర్వాత ఇంకొక 2 ఏంటంటే ట్రాన్, టీఆర్ఎక్స్ ఒకటి, డోజ్‌కాయిన్ ఒకటి. బినాన్స్‌కి విత్‌డ్రా పెట్టుకోవచ్చు క్రిప్టో ఆర్ పేయిర్. మీకు బినాన్స్ ఉంటే బినాన్స్‌కి పెట్టేసుకోండి. బట్ బినాన్స్ అందరికి ఉండదు కాబట్టి పేయిర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మినిమమ్ విత్‌డ్రా $2 అయితే ఉంది పేయిర్‌కి అయితే. ఇక్కడ పేఅవుట్ అమౌంట్ అని అయితే ఉంది. పేఅవుట్ అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో, లైక్ ఎంత 34 అంటే 34 ఎంటర్ చేయకూడదు. డైలీ లిమిట్ వచ్చేసి $20 కాబట్టి నేను 20 అయితే ఎంటర్ చేస్తాను నేను. సో, అర్థమైంది కదా! $20 సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ నాట్ రోబోట్ అని అయితే ఉంది కదా! ఐఎమ్ నాట్ రోబోట్ అయితే క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చేంజ్ చేస్తున్నా. సో, $20 అనమాట. సో, $20 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ పేఅవుట్ అని అయితే ఉంటుందన్నమాట. ఈ రిక్వెస్ట్ పేఅవుట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మీరు $2 ఎంటర్ చేసినా పర్వాలేదు. సో, క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టెంట్ పేమెంట్ నేను ఇట్లా విత్‌డ్రా క్లిక్ చేసానే లేదో $20 అనమాట. సో, అంటే నాకు తెలిసి సో, $1600 సో, పైనుంచి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చేసింది నాకు. పేమెంట్ రిసీవ్డ్ పేయిర్ అని చెప్పేసి $20 అని చెప్పేసి మనకి పేమెంట్ కూడా అయితే రిసీవ్ అయింది పేఅప్ నుంచి. సో, అర్థమైంది కదా! ఒకసారి మీకు పేయిర్ అయితే ఓపెన్ చేసేసా. ఓపెన్ చేసి 62 ఉంది కదా! ఇప్పుడు నా వాలెట్‌లో నేను దీన్ని రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు మనం $20 విత్‌డ్రా పెట్టాం కదా! సో, ఇన్స్టెంట్‌గా వచ్చింది కదా! సో, రిఫ్రెష్ చేసా. సో, చేయగానే అక్కడ నాకు పేమెంట్ చూడండి 82 అప్డేట్ అయితే అయిపోయింది. $82 అయితే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా విత్‌డ్రా పెట్టుకోవాలో మీకైతే చూపిస్తా. డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌కి ప్రాసెస్ చెప్తా. సో, మీకు పేరు ఒక్కటే కాదు దీనికి ఏటీఎం అకౌంట్ కూడా కావాలి. ఏటీఎం అకౌంట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లోనే అయితే ఇచ్చాను. ఒకసారి పేఅవుట్ హిస్టరీలో చూడండి ఇక్కడ మనకి $20 సక్సెస్ అయితే అయిపోయిందనమాట. చాలా విత్‌డ్రాల్స్ అయితే పెట్టాను ఈ వెబ్‌సైట్ నుంచి. మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి $20. సో, ఇప్పుడు మీకు పేయిర్ అకౌంట్ ఓకే. పేరుకి విత్‌డ్రా పెట్టేసుకున్నారు. బట్ అందులోంచి బ్యాంక్ అకౌంట్‌కి విత్‌డ్రా చేయలేము. దానికోసం ఏటీఎం అకౌంట్ కావాలి. సో, ఈ ఏటీఎం అకౌంట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లోనే అయితే ఇచ్చాను. సో, క్లిక్ చేసి జీమెయిల్ అకౌంట్‌తో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యాడ్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ యాడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, పేయిర్ అకౌంట్ ఏటీఎం అకౌంట్ క్రియేట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు ప్రాసెస్ చెప్తా. యాడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ పేర్లో ఉన్న డాలర్స్‌ని మనం ఇందులోకి అయితే తీసుకురావాలి. ఇక్కడ పేర్ ఉంటుంది. పేర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. సో, నేనైతే ఎంటర్ చేస్తా. మన దగ్గర $82 ఉన్నాయి కదా! సో, నేను వచ్చేసి ఒక 82 కాదు 80 అయితే ఎంటర్ చేస్తా. ఒక $80 నేను విత్‌డ్రా పెడతా. ఎందుకంటే ఫీ అయితే ఉంటుందన్నమాట. నెట్వర్క్ ఫీ అయితే ఉంటుంది. నేను $80 అయితే రిక్వెస్ట్ అయితే పెట్టా. సో, పెట్టిన తర్వాత వాళ్ళ చాట్‌లోకి వెళ్ళి కెన్ ఐ పే అనే ఆప్షన్ మెసేజ్ అయితే చేయండి. చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్ నెంబర్ అయితే ఉంటుంది అక్కడ. సో, ఆ అకౌంట్ నెంబర్ అయితే మీరైతే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత పేర్కి అయితే రండి. పేర్కి వచ్చిన తర్వాత విత్‌డ్రా ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి మీరు. సో, ఇక్కడ విత్‌డ్రా ఉంది కదా! ఆ విత్‌డ్రా ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఏంటంటే టెంప్లెట్స్ అయితే వదిలేయండి. కింద అకౌంట్ అని అయితే ఉంటుంది. ఆ అకౌంట్ ఆప్షన్ దగ్గర మీరు ఇప్పుడు ఏదైతే వాడి అకౌంట్ నెంబర్ కాపీ చేసుకున్నారో ఆ కాపీ చేసుకున్నది ఇక్కడైతే పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ దగ్గర అక్కడ ఎంతైతే మీరు ఎంటర్ చేశారు $80 ఎంటర్ చేశారు కదా! $80 ఎగ్జాక్ట్‌గా ఉండాలి. అండ్ ఇక్కడ ఫీ చూడండి $0.4 ఫీ కట్ అవుతుంది. ఆ ఫీ కూడా మీకు పేర్లో ఉండాలి. అర్థమైంది కదా! తొందరపడి ఎక్కువ అమౌంట్ అయితే పెట్టేసేయకండి. ట్యాక్స్ విత్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక యూనిక్ ట్రాన్సాక్షన్ నెంబర్ అయితే వస్తుంది. మీకు చూపిస్తా. ఇప్పుడు నేను సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నా. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది కదా! ఆ నెంబర్ అయితే మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పైన ఉంది. సో, చూపిస్తా.
ఇక్కడ పైన అయితే వస్తుంది. ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఇంపార్టెంట్ మనకి. ఈ నెంబర్‌ని మీరు కాపీ చేసుకోండి. సో, కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అది ఓపెన్ చేయండి. ఏది ఏటీఎం అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే కన్ఫర్మేషన్ ఐడీ అనేది ఉంటుంది. ఈ కన్ఫర్మేషన్ ఐడీ దగ్గర ఇప్పుడు మీరు కాపీ చేసుకున్నది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. కన్ఫర్మ్ ఫండ్ సెండ్ అనేది ఉంటుంది కింద. అదైతే క్లిక్ చేయండి. అంతే. మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ₹2 ఉంది కదా వాలెట్‌లో. ఆ ₹2 కాస్త ఇప్పుడు చూడండి థౌసండ్స్ కింద అయితే చేంజ్ అయ్యిద్ది. మనం సెండ్ చేసేసాము. ఐ హావ్ సెంట్ అని చెప్పాను. మెసేజ్ కూడా చేయండి ఒకవేళ రెస్పాండ్ కాకపోతే. చూడండి ₹2 నా వాలెట్‌లో ఉంది. చూడండి అప్డేట్ అవుతుంది. లైవ్‌లోనే అప్డేట్ అవుతుంది చూడొచ్చు. ₹6,857 అయితే అప్డేట్ అయిపోయింది ₹2 నుంచి. మనకి అమౌంట్ అయితే రిసీవ్ అయింది. ఇప్పుడు దీన్ని బ్యాంక్ అకౌంట్‌కి ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవాలో చూపిస్తా. ఇక్కడ విత్‌డ్రా ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట కిందనే డైరెక్ట్‌గా. విత్‌డ్రా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇన్ని మెథడ్స్ ఉన్నాయో చూపిస్తా మీకు. పేమెంట్ మెథడ్స్ మనకి యూపీఐ చేసుకోవచ్చు. అండ్ ఫోన్‌పే ఉంది. పేటీఎం ఉంది. సో, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ బ్యాంక్ అకౌంట్‌కి కూడా మనం విత్‌డ్రా అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇండియన్ బ్యాంక్ అనేది ఉంది. బ్యాంక్‌కి కూడా విత్‌డ్రా పెట్టుకోవచ్చు. బ్యాక్ అయితే వచ్చేసేయండి. వచ్చిన తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసి యూపీఐ కాబట్టి నేనైతే మీకు యూపీఐ సెలెక్ట్ చేసి చూపిస్తా. బట్ ట్యాక్స్ ఎక్కువ ఉండిద్ది యూపీఐకి అయితే. బట్ యూపీఐ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన దగ్గర ఎంత ఉంది అమౌంట్ 76. సో, ఇక్కడ మన దగ్గర అమౌంట్ ఎంత ఉంది 76.62. అదే ఎంటర్ చేయండి. సో, ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది ₹6,545 వస్తుంది. సో, ట్యాక్స్ కట్ అయ్యి ఎక్కువ అమౌంట్ కాబట్టి ట్యాక్స్ ఎక్కువ కట్ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూ ఆప్షన్ అయితే ఉంది కదా, కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, కింద మనకి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఏ న్యూ అకౌంట్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి మీరు. మీరు యూపీఐ ఐడి కానీ మీ ఫోన్‌పే నెంబర్ కానీ అక్కడ ఎంటర్ చేయాలి. సో, చేసిన తర్వాత ఇక్కడ వుడ్ యూ లైక్ టు అని చెప్పేసి ఉంటుంది. అది టిక్ మార్క్ ఇచ్చేయండి. ఎంటర్ టు నోటిఫై ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ పేమెంట్ మెథడ్ అని చెప్పేసి ఉంటుంది. అదైతే చేసేయండి. సో, ఇక్కడ చూసుకుంటే నాకు సెండ్ అని అయితే వచ్చిందనమాట. వాడు పేమెంట్ డన్ అని అయితే అన్నాడు. పైనుంచి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది నాకు ఫోన్‌పే నుంచి. సో, చూసుకుంటే ₹6,546 వాడి నేమ్ ఉందో లేదో చూడండి. మొహమ్మద్ సాహిబ్ అని ఉంది వాడే. సో, పేమెంట్ అయితే వచ్చింది కదా. పేమెంట్ వచ్చిన తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే అక్కడతో వదిలేయకండి, క్లోజ్ చేయకండి. పేమెంట్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ రిసీవ్డ్ అని అయితే ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి మీరు పక్కా. సో, క్లిక్ చేయకపోతే మీకు అకౌంట్ బ్లాక్ అవుతుంది. ప్లస్ అమౌంట్ కూడా డిడక్ట్ అవుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది కాబట్టి. సో, చూసుకోండి. ఇక్కడైతే ఐ హావ్ రిసీవ్డ్ ది కరెక్ట్ అమౌంట్ ఉంటుంది. అది క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ రిసీవ్డ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి సింపుల్‌గా మనకి అమౌంట్ అయితే మీకైతే ఒకసారి చూపిస్తా ఫోన్‌పే ఓపెన్ చేసి. సో, ఇక్కడ చూసుకోవచ్చు 6,546 7:55 AM మార్నింగ్ చేసా 18th ఆగస్ట్. సో, చూసారు కదా. సో, ఇది ప్రాసెస్ వచ్చేసి ప్రతి ఒక్కరైతే చేయండి. పేరు నుంచి ఏ విధంగా అమౌంట్ వచ్చినా సరే ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ప్రాసెస్ అయితే ఎక్కువ ఉండిద్ది. డైరెక్ట్‌గా ఏటీఎంకి విత్‌డ్రా పెట్టుకోండి. అప్పుడైతే మనకు ఒక స్టెప్ తగ్గిద్ది అండ్ కమిషన్ కూడా సేవ్ అయ్యిద్ది. అండ్ ఈ వీడియోస్ చూస్తే ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. డేటా ఎక్కువ ఉంటే కనుక మీరు ఎక్కువ వీడియోస్ చూస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. సో, తక్కువ అమౌంట్ అంటే అక్కడ చూసేది మనం 10 సెకండ్సే. అర్థమైంది కదా. ఆ 10 సెకండ్స్‌కి వాడు ₹5 ₹10 పే చేయలేడు కదా. సో, ఆలోచించండి. సో, ఇది ఓవరాల్‌గా వీడియో. అండ్ లాస్ట్ కోడ్ వచ్చేసి చాలా మంది వెయిట్ చేస్తుంటారు వీడియో ఎండ్ వరకు చూస్తున్నారా లేదా అని చెప్పేసి. చూడండి, ఎందుకంటే మనం సోదేం చెప్పట్లేదు కదా. మనం చెప్పేది ఇన్ఫర్మేటివ్ వీడియోసే, మీకు మనీ వచ్చేవే. చాలా మంది ఎర్న్ చేసుకున్నారు అండ్ మీకు లైవ్‌లోనే పేమెంట్ చేసి చూపించాను. అయినా సరే స్టిల్ చాలా మంది నమ్మరు. సో, అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. ఇప్పుడు ఫైనల్ కోడ్ వచ్చేసి ఏంటంటే 7. ఓకే, ఫైనల్ కోడ్ 7. ఇదైతే నాకు సెండ్ చేసేయండి. ఫాస్ట్‌గా సెండ్ చేస్తే నేను టైమింగ్ చూసుకొని మీకు టెలిగ్రామ్ ఛానల్ లైవ్ పెట్టి ఇద్దరిని పిక్ చేసేస్తాను. ఒకరికి 100 అయితే పే చేస్తాను. సో, ఇలాంటి మరి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తో మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఈజ్ సత్య. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై నౌ.